అండి, ఈరోజు పాలకూర చట్నీ ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను. దానికోసం ఈ విధంగా 6 కట్టలను తీసుకున్నాండి. పాలకూర కట్టలు. ఆకుకూరలు ఎప్పుడైనా సరే పండించేటప్పుడు బాగా మందులు వేస్తారు కాబట్టి మనం కడిగేటప్పుడు బౌల్లో కొద్దిగా ఉప్పు పసుపు వేసుకొని వాటిని 2 నిమిషాలు వదిలేసి ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ చట్నీలో పచ్చిమిర్చి కారం వేసుకుంటే చాలా బాగుంటుంది కాబట్టి దానికోసం ఒక 10-15 దాకా పచ్చిమిర్చిని తీసుకోవాలి. అదేవిధంగా మీడియం సైజు ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండి. ఈ చింతపండు 2 సార్లు కడిగేసి నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడయ్యాక పచ్చిమిర్చిని ఈ విధంగా 2 ముక్కలుగా చేసి వేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చిని 2 ముక్కలుగా చేసి వేసుకోవడం వలన అది వేగేటప్పుడు మన మీద చిట్లకుండా ఉంటుంది. ఒక 2 నిమిషాల తర్వాత పచ్చిమిర్చి మొత్తం వేగిపోయింది. ఈ విధంగా పచ్చిమిర్చి వేగిన తర్వాత ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే బాండీలో మనం ఇంకాస్త ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూరని వేసుకోవాలండి. ఈ పాలకూరని వేసుకున్న తర్వాత ఒక 4-5 నిమిషాలు లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి. ఆకుకూరలు తొందరగా వేయించుకొని తీసేయొద్దండి. అవి తొందరగా వేయించుకొని పక్కన పెట్టుకున్నట్లయితే చట్నీ తినేటప్పుడు మనకు పసరు వాసనలాగా వస్తుంది. కాబట్టి నిదానంగా ఒక 4 నిమిషాలు బాగా దగ్గర వరకు వేయించుకోవాలి. అదే కాకుండా ఈ ఆకుకూర వేయించుకునేటప్పుడు ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి. తక్కువగా వేసుకొని వేయించుకోవడం వలన అది డ్రైగా అయిపోయి చట్నీ చేసిన తర్వాత కూడా పొడి పొడిగా అనిపిస్తుంది. టేస్ట్ అనేది అంతగా బాగుండదు. కాబట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ విధంగా మెత్తగానే ఉండేటట్టు వేయించుకోవాలి. అది వేగిన తర్వాత ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో ఇంకాస్త ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని దూరగా అయ్యే వరకు వేగనివ్వాలి. ఎక్కువ దూరగా అవ్వాల్సిన పని లేదండి. జస్ట్ ఒక 2 నిమిషాలు వేగితే సరిపోతుంది. ఆ తర్వాత మనం మిక్సీ జార్ తీసుకొని వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. అదేవిధంగా వేయించి పెట్టుకున్న పాలకూరని వేసుకోవాలి. దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అదేవిధంగా వేయించి పొడి చేసుకున్న పల్లీల పొడిని 2 టీ స్పూన్లు వేసుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర పల్లీల పొడి రెడీగా లేనట్లయితే 4 టీ స్పూన్లు పల్లీలు దూరగా వేయించుకొని పొడి చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి. దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండును కూడా వేసుకోవాలి. చింతపండును వేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకొని మనం నానబెట్టుకున్న చింతపండు నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళని కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చాలా మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా ఉండేటట్టుగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు దీంట్లో మనం వేయించి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలండి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఎక్కువ ఫోర్స్గా తిప్పవలసిన అవసరం లేదు. జస్ట్ తిప్పితే సరిపోతుంది. ఆనియన్స్ను ఇలా మిక్సీ పట్టుకోకుండా డైరెక్ట్గా వేసుకొని చిన్న చిన్న ముక్కలుగా వేసుకొని తినడం వల్ల కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అంతేనండి, పాలకూర చట్నీ అనేది రెడీ అయిపోయింది. ప్రతి చట్నీకి పోపు పెట్టాల్సిన అవసరం లేదండి. కొన్ని చట్నీలు ఇదే విధంగా కూడా టేస్ట్ బాగుంటాయి. దీనికి బెస్ట్ కాంబినేషన్ వచ్చేసి జొన్న రొట్టె చపాతీ అండి. మీరు కూడా ఒకసారి ఇదే విధంగా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.